పుట్టినామా, ఆనందించినామా, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, రోగం వచ్చినదా, సచ్చినామా. అంతేనా జీవితం అంటే? మనిషిగా నీవు పుట్టినందుకు సమాజానికి ఏదో ఒకటి ఇచ్చే వెళ్ళాలి. రావడం పోవడంలో జీవన మాధుర్యం ఏముంటుంది? అలా అనుకుంటే పశుపక్షాదులు, క్షుద్ర చీమలు, కీటకాలు జన్మిస్తున్నాయి, మరణిస్తున్నాయి. మనకు పశుపక్షాదులకు గల తేడా ఏమిటి? ధనమును సంపాదించండి, తప్పులేదు. ఒకరిని ముంచి సంపాదించాలనుకోకండి. పదవులు, కీర్తిని సంపాదించండి, కానీ ఒకడిని తొక్కి పై స్థాయికి రావాలనుకోకండి. డబ్బు సంపాదించడం ముఖ్యం కాదు, అది ఎలా సంపాదించావు అనేదే ముఖ్యం. 100 కోట్లు ఉన్నా 100 ఏళ్ళు బ్రతకలేము. 10 ఇళ్ళు ఉన్నా ఉండేది ఒక ఇంట్లోనే. ఉన్న ఒక్క జన్మకి 100 ఏళ్ళు గుర్తుండేలా బ్రతకాలి. 10 మందికి సహాయం చేసేలా ఉండాలి. మనిషికి డబ్బు ఇచ్చే ధైర్యం కంటే మనిషికి మనిషి ఇచ్చే నమ్మకం గొప్పది. ప్రాణం ఉన్నంత వరకు మట్టి మన కాళ్ళ కింద, ప్రాణం పోయాక అదే మట్టి మన శరీరంపై ఉంటుంది. సంపాదించింది ఏది మనది కాదు. శాశ్వతంగా నిలిచి ఉండేది మంచితనం, ఎదుటివారి హృదయంలో ప్రేమ తప్ప మరేమీ లేదు. నీ పుట్టుక ఒక సాధారణం కావచ్చు, కానీ నీ జీవితంలో మరో చరిత్ర కావాలి. అలా బ్రతకాలి, అలా ఉండాలి జీవితం అంటే. నీ జీవితం కూడా వెలకట్టలేనిది, కానీ మనుషులు వారి వారి స్థాయిని బట్టి నీ జీవితానికి వెలకడతారు. నువ్వు వారికి ఉపయోగపడే విధానాన్ని బట్టి నీ జీవితానికి వెలకడతారు. అంతే, అది వారి స్థాయి. కానీ నీ విలువ దేవుడికి ఒక్కడికే తెలుసు. నువ్వు నాకు వెలకట్టలేని అమూల్యమైన నిధివి అని భగవంతుడు పేర్కొన్నాడు. మానవ జీవితం గొప్ప వరం. నీ జీవితాన్ని ప్రేమించు. అంతేకాదు, నీ విలువను అంచనా వేయగల వ్యక్తులకు సహకరించడానికి ప్రయత్నించు. మీకు జీవితం విలువ తెలియాలంటే ఏదైనా క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి మృత్యువుతో పోరాడుతున్న ఒక 25-30 వయస్సు గల వ్యక్తిని అడగండి. జీవితం విలువ ఏమిటో తెలియజెపుతాడు. ఒక 6 నెలలు బ్రతకనిస్తే చాలు అనుకున్న అనుబంధాలతో వారి ప్రేమను పూర్తిగా అనుభవించి తీరలేని చిన్న చిన్న కోరికలను తీర్చుకొని జీవితంలో మాధుర్యాన్ని తనివితీరా అనుభవిస్తే చాలు అంటాడు. ఏదైనా ఓల్డేజ్ హోముకు వెళ్ళి తనను విడిచిపెట్టి వదిలేసి వెళ్ళిపోయిన కొడుకు కోసం తపన చెందే ముసలి తల్లిని అడగండి. ఇంకా ఏదో రోజు తన తప్పు తెలుసుకుని కొడుకు వచ్చి తనని తీసుకెళ్తాడని ఒకే ఒక్క ఆశతో జీవిస్తున్న ఆమె చెబుతుంది. ఏదైనా బాగా అందుబాటులో ఉన్నప్పుడు, అనుభవిస్తున్నప్పుడు దాని విలువ తెలియదు. ఒక్కసారి చేజారి ఇక తనకి మళ్ళీ ఆ వ్యక్తి లేదా జీవితం దొరకదు అన్నప్పుడు వచ్చే బాధ చెప్పడానికి అక్షరాలు కాదు కదా. బుగ్గల మీద ధారగా వస్తున్న వెచ్చని కన్నీరు కూడా చెప్పలేదు. ముఖ్యంగా వస్తువులు, భవనాలు, ఆస్తులు గట్రా అయితే మళ్ళీ ఎలాగోలా సంపాదించవచ్చు, పొందవచ్చు. జీవితంలో సువర్ణ అవకాశాలు చేజారితే పొందవచ్చు. కానీ అన్నిటికీ మూలాధారమైన ప్రాణమే పోతుంటే తాను పూర్తిగా అన్ని ప్రయత్నాలు చేసినా ఏ ఉపయోగం? లేక నిస్సహాయ స్థితిలో ఉండి ప్రాణం వదిలి వెళ్ళిపోతుందనే బాధ కలిగినప్పుడు జీవితం విలువ తెలుస్తుంది. తర్వాత ఎవరితోనైనా అనుబంధం పెనవేసుకుని వ్యక్తి తనను వదిలి వెళ్ళిపోయినా లేదా వెళ్ళిపోతున్న ఆ బాధ జీవితంలో ఎంత కష్టమో, జీవితంలో ఏమి పోగొట్టుకున్నామో ఆ విలువ ఏమిటో తెలుస్తుంది. అద్దె కట్టేటప్పుడు సొంతంటి విలువ, ఆకలేసినప్పుడు అన్నం విలువ, ఉద్యోగం లేనప్పుడు డబ్బులు విలువ, విడిపోయినప్పుడు ప్రేమ విలువ, దూరమైనప్పుడు మనిషి యొక్క విలువ, జాగ్రత్త లేనప్పుడు జీవితం విలువ తెలుస్తాయి. మనం తప్పు చేసే సందర్భం ఏమిటంటే అలవాటైన బంధాలను శ్రద్ధగా పట్టించుకోము. ప్రాణం, సమయం, బంధాలు, ఆరోగ్యం సాధారణంగా ఇవి పోయాకే వాటి విలువ అర్థమవుతుంది. కానీ అప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం లాంటిదే అవుతుంది. అందుకే విజ్ఞులు తెలుసుకుని మసులుతారు. గాలి బుడగ జీవితం, ఓటి పడవ యవ్వనం, నిన్న మరలా రాదు, నేడే నిజం. ఈ 4ంటిని ఆచరణలో చూపడమే జీవితం విలువైనదిగా మలుచుకోవడం అని గమనించుకోండి. పెద్దలు జీవితం విలువని ఆరోగ్య రూపంలో చెప్పారు, మిగిలిన విషయాల్లో కాదు. మనం ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నప్పుడు దానిని సాధించడానికి సాయి శక్తులా ప్రయత్నిస్తాం. కానీ కొన్నిసార్లు కొన్ని పరిస్థితులలో ఆ లక్ష్యాన్ని వర్ణించడం కూడా తెలివైన నిర్ణయం అవుతుంది. అన్ని లక్ష్యాలు మనకు సరిపడేవే కాకపోవచ్చు, లేదా సమయం మరియు పరిస్థితులు మారినప్పుడు వాటి ప్రాముఖ్యత కూడా మారవచ్చు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలుసుకోవాలనే సినిమా డైలాగ్ గుర్తుంచుకో. ఒక లక్ష్యాన్ని ఎప్పుడు వదిలేయాలో తెలిపే కొన్ని ముఖ్యమైన అంశాలు. లక్ష్యం జీవితానికి సరిపడనప్పుడు మనం ఒకప్పుడు ఎంతో ఇష్టపడిన లక్ష్యం కాలక్రమేణా మన జీవితానికి సరిపోకపోవచ్చు.
మన ఆసక్తులు, విలువలు, జీవిత పరిస్థితులు మారినప్పుడు ఆ లక్ష్యం పాతబడిపోతుంది. ఉదాహరణకు ఒకప్పుడు డాక్టర్ అవ్వాలని కలల కన్న వ్యక్తి తర్వాత ఆర్ట్స్ వైపు ఆసక్తి పెంచుకోవచ్చు. వారి పరిస్థితులు అలా ఏర్పడి వారిని మార్చి ఉండవచ్చు. అప్పుడు డాక్టర్ లక్ష్యాన్ని వదిలేయడం సరైన నిర్ణయమే అవుతుంది. సర్వైవల్ లక్ష్యాలకు ప్రాధాన్యత. కొన్నిసార్లు మన ప్రాథమిక అవసరాలు అంటే ఆహారం, వసతి, ఆరోగ్యం ఒక లక్ష్యం కంటే ఎక్కువ ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. ఉదాహరణకు ఒక వ్యక్తి తన కలను నెరవేర్చుకోవడం కోసం డబ్బు సంపాదించడం మానేస్తే అది అతని మనుగడకే ప్రమాదంగా మారుతుంది. అప్పుడు తన ప్రాథమిక అవసరాలను తీర్చుకోవడం కోసం ఆ కలను కొంతకాలం వాయిదా వేయడం లేదా వదిలేయడం మంచిది. లక్ష్యం వల్ల హాని ఎక్కువైనప్పుడు, ఒక లక్ష్యాన్ని సాధించడం వల్ల కలిగే ప్రయోజనం కంటే నష్టం ఎక్కువ ఉన్నప్పుడు దానిని వదిలేయడం ఉత్తమం. ఉదాహరణకు ఒక వ్యక్తి అధిక బరువు తగ్గడం కోసం అతిగా వ్యాయామం చేయడం ప్రారంభిస్తే అది అతని ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. అప్పుడు ఆ లక్ష్యాన్ని వదిలేసి ఆరోగ్యకరమైన పద్ధతులను అనుసరించడం మంచిది. సన్నిహితులను పోగొట్టుకునే ప్రమాదం. కొన్నిసార్లు మనం లక్ష్యం వెంట పడటం వల్ల మన కుటుంబం, స్నేహితులు, ఇతర ముఖ్యమైన సంబంధాలను నిర్లక్ష్యం చేస్తాము. మన సంబంధాల కంటే అది ముఖ్యమైనది కాదు. అలాంటి సందర్భంలో లక్ష్యాన్ని వదిలేయడం లేదా దానికి తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. ఇతరుల ప్రేరణతో పెట్టుకున్న లక్ష్యం. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందాన కొన్నిసార్లు మనం ఇతరుల ఒత్తిడి, ప్రేరణతోనూ పరిస్థితుల ప్రభావం వల్లనో ఒక లక్ష్యాన్ని ఎంచుకుంటాము. లక్ష్య సాధనలో తొడిగాక అది మనకు సరిపడదని తెలుసుకుంటాం. అలాంటి సందర్భంలో ఆ లక్ష్యాన్ని వదిలేసి మనకు నిజంగా నచ్చిన సరిపోయే లక్ష్యాన్ని ఎంచుకోవడం మంచిది. జీవిత గమనంలో మార్పు. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. పరిస్థితులు, అవకాశాలు, ప్రాధాన్యతలు మారుతూ ఉంటాయి. కొన్నిసార్లు మన జీవిత గమనం ఒక కొత్త మలుపు తిరుగుతుంది. అప్పుడు పాత లక్ష్యం ఇర్రెలవెంట్ కావచ్చు. అప్పుడు కొత్త పరిస్థితులకు అనుగుణంగా మన లక్ష్యాలను మార్చుకోవడం లేదా వదిలేయడం సహజం. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినవి ఏమిటంటే, ఒక లక్ష్యాన్ని వదిలేయడం అంటే ఓటమి కాదు. అది ఒక తెలివైన నిర్ణయం కావచ్చు. మన సమయాన్ని, శక్తిని, వనరులను మరింత ముఖ్యమైన విలువైన వాటిపై దృష్టి పెట్టడానికి ఒక అవకాశం కావచ్చు. సముద్రపు అలలు ఒడ్డుకి రావాలని ప్రయత్నిస్తాయి. ఆ ప్రయత్నంలో అలలు ఎన్నిసార్లు పడిలేస్తాయో ఒడ్డుకు రావడానికి మన జీవితం కూడా అంతే. మనము ఆ అలలులాగా పడిలేస్తూనే ఉంటాము. ఆ క్రమంలో మనకు జీవితం ఎంతో నేర్పిస్తుంది. పండు ముసలి వాళ్ళతో ఒక్కసారి మాట్లాడితే చాలు, వాళ్ళు చెప్పే మాటలలో మనకు జీవితం విలువ తెలుస్తుంది. అంతేకాదు, మన జీవితాన్ని ఎలా మలుచుకోవాలో తెలుస్తుంది. అయినా విలువ తెలియాలంటే పడి లేస్తేనే కదా మనకు క్లారిటీ తెలిసేది. కాబట్టి కాలం గడుస్తున్న కొద్దీ మనకు జీవితం విలువ గురించి తెలుస్తుంది. జీవితం విలువైనదిగా మలుచుకోవాలంటే మంచి పనులు చేయకపోయినా పర్వాలేదు. ఎదుటివారి గురించి ముందొక మాట, వెనుకొక మాట మాట్లాడకుండా ఉంటే చాలు. మనం ఎదుటివారితో మాట్లాడడం ఎంతో కష్టమైన పని. ఎందుకంటే ఒకే మాటను ఒక్కొక్కరు ఒక్కో విధంగా అర్థం చేసుకుంటారు. దాని ఫలితంగా బాధ కూడా పడవలసి వస్తుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. మనల్ని మోసం చేశారని వారిపై పగల ప్రతీకారం అంటూ వెళ్ళకండి. కొంచెం మౌనంగా ఉండండి. కుళ్ళిన పళ్ళును చెట్టు మోయదు, వాటంతట అవే రాలి పడిపోతాయి. ఆ పాపం మన చేతులకు ఎందుకు? కృషి, పట్టుదల నిన్ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాయి. కానీ మన భవిష్యత్తును నిర్ణయించేది మన ప్రవర్తన, వ్యక్తిత్వం మాత్రమే. మనం ఊహించే ఊహలకు, మనం చెప్పే నిజాలకు చాలా తేడా ఉంటుంది. ఊహలు నిజమవ్వడం అదృష్టం, ఊహలుగానే మిగలడం దురదృష్టం. నిజాలను గుర్తించకపోవడం అవివేకం, నిజాలను ఒప్పుకోవడమే జీవితం. ఆకలితో ఉన్నప్పుడు ఆహారం, భయంతో ఉన్నప్పుడు ధైర్యం, ప్రతికూల పరిస్థితుల్లో సానుకూల దృష్టితో, పెళ్ళైతే పిల్లలు కలిగితే వారు, ఆపద సమయంలో ఆసరా, నిజాయితీగా వ్యవహరించేటప్పుడు కొంచెం గాంభీర్యం, అలిగినప్పుడు బుజ్జగింపు, ఆవేశాలు కలిగినప్పుడు శాంతించడం, మోసపోకుండా ఎరుకుతో వ్యవహరించడం. ఇలా పరిస్థితులను బట్టి మీ నిర్ణయాల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. మనం ఏం చేసినా అపోహలు విడి వాస్తవిక దృష్టితో, సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి. మెరుగైన జీవితానికి ప్రశాంతంగా ఉండటం చాలా అవసరం. ఆ ప్రశాంతత మనం చేసే పనులు లేదా ఆలోచనలే కారణమవుతాయి. మన వారి వల్లనో లేక వారి వల్లనో దూరం అవుతున్నప్పుడు దూకుడుగా కాకుండా ఆచితూచి వ్యవహరించాలి. జీవితంలో ముఖ్యమైన జీవితమే అనుభూతి చెందాలి. గాంధీ ఏ దేశానికి రాజు కాదు, కనీసం ఒక మంత్రి కూడా కాదు, సైన్యాధ్యక్షుడు, గొప్ప వ్యాపారస్తుడు, కళాకారుడు కూడా కాదు. నీతి నియమాలను చివరి శ్వాస దాకా ఆచరణలో పెట్టడమే ఆయన చేసింది. అలాంటి వ్యక్తి చనిపోయినప్పుడు ఎంతమంది జనం వచ్చారో
మీకందరికీ తెలుసు కదా. ఫోటోలో కనిపిస్తున్న బ్రతికున్న వాళ్ళ పేర్లు ఎవరికీ తెలియవు, కానీ చనిపోయిన వ్యక్తి ఎవరో వారికి తెలుసు. నిజాయితీకి ఆయన ఇచ్చిన విలువ అపారమని తెలుసు. తమలో తప్పు ఉన్నా కూడా ఒప్పుకోని మనిషి బ్రతికినంత కాలం నిజాయితీగా బ్రతికిన వాడి చివరి చూపు చూడడం మాత్రం వస్తాడు. మొరార్జీ దేశాయ్ ఈ దేశానికి ఒకప్పుడు ప్రధానమంత్రి. మరణించే సమయంలో పైసా లేని నిరుపేదవాడు. కానీ భారతదేశం ఉన్నంత కాలం ఆయన గుర్తుండిపోతారు. అవినీతి చేయని మరో రాజకీయ నాయకుడు ప్రధానమంత్రిగా పనిచేసిన వాడు లాల్ బహదూర్ శాస్త్రి. ఎవరు మర్చిపోగలరు? నిజాయితీ పరుడి పట్ల లోకం కఠినంగా ఉంటుంది, కష్టాలు పాలు చేస్తుంది, కానీ అభిమానించకుండా ఉండలేదు. ఇక వ్యక్తిగత విషయానికి వస్తే మరణించే సమయంలో పెదవుల మీద ఓ చిరునవ్వు రావాలి అంటే నిజాయితీగా ఉండి తీరాల్సిందే. మరణాన్ని చూసి నవ్వగలిగేవాడే నిజాయితీపరుడు ఒక్కడే. ప్రతి విషయాన్ని అర్థం చేసుకుని ఒకవేళ బాధ కలిగే విషయం మనకు పూర్తిగా స్ఫురణకు వచ్చేటట్లయితే అది ఇతరుల పట్ల మనం చేయకుండా ఉండడం. అపకారికి ఉపకారము నెపమన్నక చేయువాడు కొన్ని విచారణలు, నైతిక విలువలు పతనమైన జీవితాన్ని గడపడం అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి అవుతుంది. దానికి మూడవది కొనసాంపిగా మనసు కూడా తోడైతే దానిని దంభం అంటారు. అంటే మనసులో ఒకటి అనుకుంటాడు, పైకి ఒకటి మాట్లాడతాడు, చేసేది మరొకటి అయి ఉంటుంది. అంటే ఈ మూడు ఒక సరళ రేఖలో ఉండవు. అలా లేకుండా ఉండడమే నైతిక భ్రష్టత్వం. ఏ పని చేయకుండా సంపద కలిగి ఉండడం ప్రమాదం. మనిషి సంపదను పొంది ఉండడంలో తప్పులేదు. అనువంశికంగా పిత్తరార్జితంగా పెద్దల నుండి వచ్చిన ఆస్తి కలిగి ఉండడం అంతకన్నా దోషం కాదు. కానీ వాళ్ళు ఈ సంపదను సమకూర్చడానికి ఎంత కష్టపడ్డారో, ఎంత చెమట చిందించారో అర్థమైతే తప్ప ఆ డబ్బు ఖర్చు పెట్టడానికి యోగ్యత పొందలేరు. కారణం, డబ్బు సంపాదించేటప్పుడు మనిషి పడే కష్టం అనుభవాన్ని ఇస్తుంది. అది డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టనీయదు. చెమటకు ఉన్న శ్వాస ఏమిటో అర్థమవుతుంది. అప్పుడు వ్యసనాలకు వసూలు కారు. కష్టపడి సంపాదించుకున్న ద్రవ్యం క్రమశిక్షణను నేర్పుతుంది. నీతి శాస్త్రం ఏమంటుందంటే మనిషి ఎంత సంపాదించాడనే దానికంటే ఏ మార్గంలో సంపాదించాడన్నది ప్రధానం. ఎంత ఖర్చు పెట్టావు అనేదానికన్నా ఏ ప్రయోజనానికి ఖర్చు పెట్టావు అన్నదే అత్యంత ప్రధానం. ప్రతి వారికి ద్రవ్య సముపార్జనలోనే కష్టం తెలియాలి అంటుంది. రఘువంశ కావ్యంలో పట్టాభిషిక్తుడైన ప్రతి రాజు కూడా వంశపారంపర్యంగా రాజ్యం అందిన జీవితంలో ఒక్కసారి దండయాత్రకు వెళతాడు. రాజులందరినీ గెలిచి వస్తాడు. ఎందుకు అంటే తనకు పూర్వం ఉన్న రాజులు దండయాత్రలు చేయడానికి, రాజుల్ని గెలవడానికి, చక్రవర్తిత్వాన్ని నిలుపుకోవడానికి ఎంత కష్టపడ్డారో, ఎలా కోశాగారాన్ని నింపగలిగారో, ఎలా మంచి పనులు చేసి కీర్తిమంతులు కాగలిగారో తెలియాలంటే వారు కూడా కష్టపడాలి. అందుకే ఆ దండయాత్రలు. ఒక వ్యక్తి జీవితంలో ఎంతో కష్టపడి సంపాదిస్తే ఆ ద్రవ్యం ఎంతమంది ఉద్ధరణకు ఉపయోగిస్తాడు తప్ప నిష్కారణంగా దాచుకుందామన్న ఆలోచనను రానీయడు. నీరు, విద్య, ద్రవ్యం నిలబడి ఉండకూడదు, ప్రవహిస్తూ ఉండాలి. అప్పుడే వాటి ప్రయోజనం సిద్ధిస్తుంది. కష్టపడి సంపాదించడంలో గౌరవం ఉంది. అది ఎంతైనా కావచ్చు. అసలు సంపాదించినది ఏది లెక్కకు రాదు. అందువల్ల నీతిబద్ధంగా శ్రమించడం ప్రతి వ్యక్తికి ప్రధానం. సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఇలా పని కోసం సమయం కేటాయిస్తే అది మనకు సంతృప్తినిస్తుంది. ఆలోచించడానికి కొంత సమయం కేటాయిస్తే అది మన మేధాశక్తిని పెంచుతుంది. చదవడానికి కొంత సమయం కేటాయిస్తే అది మన వ్యక్తిత్వాన్ని వికసింపజేస్తుంది. నవ్వడానికి కొంత సమయం కేటాయిస్తే అది మన జీవితాన్ని ఆహ్లాదపరుస్తుంది. ఇతరుల సేవకు కొంత సమయం కేటాయిస్తే అది మనకు ఆనందాన్ని ఇస్తుంది. వ్యాయామానికి కొంత సమయాన్ని కేటాయిస్తే అది మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ప్రార్థించడానికి కొంత సమయాన్ని కేటాయిస్తే అది మనకు మనశ్శాంతిని ఇస్తుంది. మీ బలహీనతలు ఎక్కడో లేవు. అనేక భయాల రూపంలో మన బుర్రలోనే దాగి ఉన్నాయి. వాటిని తీసి పారేసిన నాడే మన జీవితం బాగుపడుతుంది. క్రమశిక్షణతో కష్టపడితే సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు. తమ అసమర్థతలను కప్పిపుచ్చుకోవడం కన్నా తమ సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడంలో ఉత్తములు ఎక్కువ ఆసక్తి చూపుతారు. కంఫర్ట్ జోన్ అనేది మన ఎదుగుదలకు మనమే బలవంతంగా వేసుకున్న సంకెళ్ళు లాంటివి. అందులో నుండి ఎప్పుడైతే బయటపడతామో అప్పుడే మన సక్సెస్కు ఫ్రీడమ్ దొరుకుతుంది. ఎన్నడూ తప్పు చేయలేదు అంటే అర్థం ఏమీ నేర్చుకోలేదు అని. గెలిచిన వాళ్ళందరూ గొప్పవాళ్ళు, ఓడిపోయిన వాళ్ళందరూ అసమర్థులు కాదు. కొన్నిసార్లు కాలం, పరిస్థితులు కూడా కలిసి రావాలంతే. మన అలవాట్లే మన విజయానికైనా పరాజయానికైనా కారణమవుతాయి. కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ మనకు హాని కలిగించే వాటిని నిర్దాక్షిణ్యంగా వదిలిపెట్టాలి. ప్రతిదానికి పక్క వాళ్ళు ఏమనుకుంటారు, సమాజం ఏమనుకుంటుంది అని మనకు ఇష్టం లేని పనులను చేస్తూ ఉంటే ఒకానొక సమయానికి మన మీద మనకే అసహ్యం ఏర్పడుతుంది.
కాబట్టి ఇతరులు మన గురించి ఏమనుకుంటారో అని కాకుండా మనకు ఏమి ఇష్టమో అవి చేస్తూ ఉంటే మనసు చాలా సంతోషంగా హాయిగా ఉంటుంది. జీవితంలో మనం ఏమి సాధించాలన్నా ముందుగా మన శరీరం అలాగే మనస్సు ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉండటం ఎంతో అవసరం. ఎందుకంటే ఇవి సక్రమంగా ఉంటేనే మనం పరిపూర్ణంగా పనిచేయగలుగుతాం. లేనిచో కష్టాలు పడక తప్పదు. మన జీవిత లక్ష్యాన్ని మనం ఎంత త్వరగా గుర్తించి ఏర్పరచుకుంటే ఈ పోటీ ప్రపంచంలో అంత ముందుండగలం. గెలుపు శిఖరాన్ని తాకాలంటే ఓటమి భయాన్ని దాటాలి. సంతోషపు సంబరాలను అనుభవించాలంటే కష్టాల కడలని ఈదాలి. జీవితంలో మనకు ఏం కావాలన్నా వాటికంటూ కొంత మూల్యాన్ని తప్పక చెల్లించుకోవాలని మరిచిపోకు. ఈ లోకంలో బ్రతకాలంటే నటించడం నేర్చుకోవాలి. ఎందుకంటే అబద్ధం నచ్చినంతగా నిజం ఈ సమాజానికి నచ్చదు. మన మనసు దృఢంగా ఉంటే జీవితంలోని ఎటువంటి పరిస్థితులు మనల్ని బాధ పెట్టలేవు. సమయాన్ని ఎప్పుడూ వృధా చేయకూడదు. అది మీదైనా లేక ఇతరులదైనా. మనం చేయవలసిన పనిని విడిచిపెట్టి వేరొకరికో సహాయం కోసం వెళ్ళడం, అలాగే మన సరదాల కోసం ఇంకొకరి పని చెడగొట్టడం రెండూ మంచి పద్ధతులు కావు. గౌరవం ఇవ్వాలి. పుస్తకాలకు మరియు పెద్దవాళ్ళకు మనకు ఈ లోకం గురించి చెబుతాయి. కానీ పెద్దవాళ్ళు ఈ లోకం ఎలా ఉంటుందో కల్లారా చూపిస్తారు. మన ఆలోచనలు ఎంత గందరగోళంగా ఉంటే మన జీవితం అంత తికమకగా మారుతుంది. కాబట్టి ఎక్కువ ఓవర్ థింక్ చేయకుండా స్మార్ట్గా ఏ పని చేయాలో దాని గురించి మాత్రమే ఆలోచించి ప్రశాంతంగా ముందుకు సాగిపోవాలి. సముద్రాన్ని ఒంటి చేత్తో ఏదాలనుకోవడం మూర్ఖుడి, మనసు మార్చాలనుకోవడం రెండూ ఒకటే. జీవితంపై ఉత్సాహం ఆసక్తి ఎప్పుడైతే పోతాయో అప్పుడే మనం బ్రతికినా చచ్చినట్టే లెక్క. కాబట్టి అటువంటి పరిస్థితి ఎప్పుడూ తెచ్చుకోకూడదు. మనకు లభించిన ఈ చిన్న సమయాన్ని తిరిగి రాని కాలాన్ని ఆనందంగా అద్భుతంగా గడపడంలోనే మన జీవితపు తాలూకా నాణ్యత అనగా లైఫ్ క్వాలిటీ ఆధారపడి ఉంటుంది. మనిషి తన శక్తి సామర్థ్యాలను పూర్తిగా తెలుసుకోలేకపోతున్నాడు. అందుకే చిన్న చిన్న సమస్యలకు కూడా పెద్దగా ఊహించుకుని ఊరికే వ్యధ చెందుతున్నాడు. కానీ తనలో పరిమితులు లేని అనంతమైన శక్తి దాగి ఉందని నమ్మినవాడు తాను తీర్చలేను అనుకున్న సమస్యలు సైతం ఏదో చిటికి వేసినట్టుగా ఆవిరైపోతాయి. మన బలహీనతలు ఎక్కడో లేవు, అనేక భయాల రూపంలో మన బుర్రలోనే దాగి ఉన్నాయి. వాటిని తీసి పారేసిన నాడే మన జీవితం బాగుపడుతుంది. ఈ జీవితం మన శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవడానికి లభించిన ఓ గొప్ప అవకాశం. దీనిని ఊరికే వృధా చేసుకోకండి. గెలుస్తామా ఓడిపోతామా అనేది తర్వాత విషయం. ముందు ప్రయత్నం అయితే మానకండి. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే మనిషి తెలివైన నిర్ణయాలు తీసుకోగలడు. కాబట్టి జీవితానికి సంబంధించిన ఏ నిర్ణయమైనా ఎప్పుడూ ఆవేశంలో తీసుకోకండి. ఒకరిని మోసం చేసి పైకి ఎదగాలనుకునేవారు ఎంత ఎత్తైతే ఎదుగుతారో అంతే వేగంగా మళ్ళీ కింద పడిపోతారు. కాలాన్ని డబ్బును ఎవరైతే సరిగ్గా వినియోగిస్తారో వారే ఈ లోకంపై విజయం సాధిస్తారు. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం వేరొకటి లేదు. మొండిగా నిలబడు, కష్టాలను ధైర్యంగా ఎదురించు, విజయం నీదే. ఒకప్పుడు మనం ఎంత గొప్పగా బ్రతకామనేది కాదు, ఇప్పుడు ఏం చేస్తున్నాం అన్నదే లోకం లెక్కలేకు తీసుకుంటుంది. ఓడిపోయిన ప్రతి మనిషికి ఓ కారణం ఉంటుంది. కానీ ఆ కారణాలను అధిగమించడానికి వాడే సక్సెస్ అవ్వగలడు. బంధాలను బరువు అనుకోకుండా బాధ్యతతో స్వీకరిస్తే అవి కష్టం అనిపించవు. మనకు అవసరం లేని వాటి గురించి ఆలోచించకూడదు. అనవసరమైన వాటిని వదిలిపెట్టకూడదు. ఈ అలవాటు మనకు అన్నిట్లో విజయాన్ని తెచ్చిపెడుతుంది. ఓటమి పరాజయం వల్ల కలగదు, నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోవడం వల్లనే మొదలవుతుంది. పగటి కళలు కనడంలో సమయాన్ని వృధా చేయకు. ఆ సమయమేదో శ్రమించడానికి వినియోగిస్తే నువ్వు కన్న కళలు నిజం కావడానికి ఎంతో కాలం పట్టదు. ఇతరుల సంపద గురించి ఆశించక తనకు ఉన్నదానితో సంతృప్తి పడే మనిషి ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. ఇతరులకు మనం ఏమి ఇస్తామో అదే తిరిగి మనకు దక్కుతుంది. అందరినీ ప్రేమతో గౌరవించడం ద్వారా తిరిగి అందరూ మనకు అదే గౌరవాన్ని ఇస్తారు. కత్తికి పదును ఎంత అవసరమో మనిషి మెరుగు అవ్వడానికి సాధన కూడా అంతే అవసరం. ప్రయత్నించేవాడు ఎప్పుడూ ఓడిపోడు, ఎందుకంటే అతడు తన ప్రయత్నాన్ని ఎప్పటికీ ఆపడు. కాబట్టి మనకన్నా ఎక్కువ కష్టాలు పడేవాళ్ళు, బాధలు అనుభవించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో. కానీ మనం మాత్రం మనకే అన్ని కష్టాలు అని అనుకుంటూ ఉంటాం. ఈ ఆలోచన మారనంత వరకు మన విధిరాత కూడా మారదు. కదులు, ముందుకు వెళ్ళు. ఓటమి నుంచి ఒక అడుగు బయటికి, గెలుపుకు దగ్గరగా ఒక అడుగు ముందుకి ప్రయాణించు. మనం మాట్లాడే మాటలే మన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి. వాటిని సరిగ్గా వినియోగిస్తే తిరుగులేని అస్త్రాలై మన ప్రగతికి తోడ్పడతాయి. కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనసు ఏవోవో ఆలోచించి వ్యధకు గురవుతుంది. ఆ సమయంలో మనకు నచ్చిన పనులు మీదకు ధ్యాసను మరలించుకోవడం ద్వారా ఆ బాధను పోగొట్టుకోగలం. పోటీ పడడం తప్పు కాదు,
కానీ ఆ పోటీలో ఇతరుల కంటే ముందుండాలని మన మనశ్శాంతిని పోగొట్టుకోవడం తప్పు. ప్రత్యర్థులలోని గొప్పతనాన్ని కూడా మెచ్చుకొని తనను తాను తీర్చిదిద్దుకున్నవాడే ఎప్పటికైనా వృద్ధిలోకి వస్తాడు. అబద్ధం చెప్పడం తేలిక, నిజాన్ని అంగీకరించడం కష్టం. కష్టమైన నిజం పలికిన నాడే న్యాయం నిలబడుతుంది. మంచి వాళ్ళను చెడ్డవాళ్ళుగా, చెడ్డవాళ్ళను మంచి వాళ్ళుగా మార్చగల శక్తి పరిస్థితులకు ఉంది. కానీ ఆ పరిస్థితులకు అతీతంగా ఉత్తముడు తనను తాను ఎప్పుడు సత్యం వైపే నిలబడేలా నిర్మించుకుంటాడు. గొప్పగా ఆలోచించాలి, భిన్నంగా ప్రవర్తించాలి. అప్పుడే నేటి ప్రపంచంలో మనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పడుతుంది. సక్సెస్కి ఎందుకంత సమయం పడుతుంది అంటే అది చెరగని ముద్రగా మనకు శాశ్వత కీర్తిని ఇస్తూ నిలిచిపోవాలి. కాబట్టి మనం కొత్తగా ప్రారంభించే ఏ పనిలోనైనా ఎంతో కొంత రిస్క్ ఉంటుంది. ఆ రిస్కును అంచనా వేసి మన ప్రణాళికలను సిద్ధం చేసుకున్నప్పుడే విజయం సాధ్యమవుతుంది. ఎలాగో తప్పు జరిగిపోయింది కాబట్టి దానిని కొనసాగించడంలో తప్పు లేదు అని మరిన్ని తప్పులు చేస్తూ ఉంటే వేలుతో పోయేది తల వరకు వస్తుందని మర్చిపోకు. మనమందరం ఏదో ఒకరోజు చచ్చేవాళ్ళమే. కానీ అలా చనిపోయేలోపు మన గురించి నలుగురు గొప్పగా చెప్పుకునేలా ఏదో ఒకటి సాధించి చావాలి. ప్రతి పోరాటము విజయాన్ని ఇవ్వకలేకపోవచ్చు, కానీ కీర్తిని తప్పక ఇస్తుంది. గడువు సమయం కంటే 5 నిమిషాలు ముందుండేవాడు తాను చేయవలసిన పనిని సమర్థవంతంగా పూర్తి చేసేవాడు. ఆపద సమయాల్లో కూడా సరైన నిర్ణయాలు తీసుకునేవాడు అన్నిటిలో విజయం సాధిస్తాడు. అమాయకత్వానికి, తెలివి తక్కువతనానికి మధ్య చిన్న తేడా ఉంది. మనలాగే అందరూ మంచిగా ఉంటారు అనుకోవడం అమాయకత్వం. ఒకసారి చేసిన తప్పే మరలా చేసి దెబ్బతినడం తెలివి తక్కువతనం. కోపం మన విచక్షణను చంపేస్తే ఆలోచన పరిష్కారాన్ని వెతికి పెడుతుంది. మంచితనం మంచిదే, కానీ అది ఎంతవరకు అంటే దానివల్ల మనం నష్టపోనంత వరకు. వేగంగా ఆలోచించు, తెలివిగా ప్రవర్తించు. ఇవే ఉత్తములకు ఉండే సుగుణాలు. మన ప్రత్యర్థి బలహీనతలు తెలుసుకుంటే ఓ పోటీలో మాత్రమే గెలవగలం. అదే మనలోని బలహీనతలను గుర్తించి వాటిని సరిచేసుకుంటే ఈ ప్రపంచాన్ని గెలవగలం. యుద్ధం రావడానికి ముందుగానే ఎవరైతే పోరాటానికి సిద్ధంగా ఉంటారో వారు ఓడిపోవడం అంటూ ఉండదు. ఇక ఆఖరిగా ఒక్క మాట, జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్నడూ చిరునవ్వును వదిలిపెట్టకు. ఎందుకంటే దానిని మించిన ఆస్తి, సంపద మనిషికి మరొకటి ఉండదు. ఇది రాసి పెట్టుకో మిత్రమా. బాధ రగిలి రగిలి ఏదో ఒకరోజు కసిగా మారుతుంది. ఆ మార్పు మనిషి జీవితాన్ని మార్చేస్తుంది. ఒంటరితనాన్ని ఎదుర్కొనే తీరులోనే బ్రతుకు మార్చుకునే విధానం దాగి ఉంటుంది. కొన్ని రోజులు నిన్ను గెలుస్తాయి, కానీ కొద్ది రోజులు మాత్రమే. అది నీ నిర్ణయమే, నువ్వు మోయాల్సిన భారమే. ఎంతటి కష్టమైనా నువ్వు చేరుకోవాల్సిన తీరమే. మనసు బాలైనప్పుడు మౌనమే గొప్ప సంగీతము. ఒక తరాన్ని మార్చే తారవి నువ్వు. చిన్న మినుగురు పురుగులకై వేదన చెందకు. నువ్వు మోసే బాధలు అందమైన భవిష్యత్తు కోసం హృదయం ధరించే ఆభరణాలే. కొందరు దూరమయ్యాక జీవితంపై ఆశ చచ్చిపోయినట్లు అనిపిస్తుంది, కానీ అలాంటి శక్తి ఎవరికి దేనికి ఉండదు అని కాలం నిర్ణయిస్తుంది. విధానం తెలిసే వరకు నిదానంగానే వెళ్ళు, తప్పులేదు. ఈరోజు నువ్వు పిలిస్తే రానోళ్ళు నీ పిలుపు రాలేదని ఏడ్చే రోజు వస్తుంది. నిన్ను కాదన్నారని పిచ్చివాడిలా మారిపోకు. కాదన్నోళ్ళకి పిచ్చెక్కేలా ఎదిగి చూపించు. కోల్పోయినప్పుడు కాదు, కోలుకుంటున్నప్పుడు అర్థమవుతుంది జరిగిందంతా మన మంచికేనని. వెలతగా ఎన్ని రోజులు ఉంటుందో చూద్దాం. వెలుగు రాకుండా పోదా, వెలివేసిన జీవితం వెలిగిపోదా. ఎవరో లేకుండా బ్రతకలేను, రాకుంటే గెలవలేను అని ఎప్పటికీ అనుకోకు. నీడ కూడా తోడు రాని చోటైనా నీది కానీ రోజైనా నువ్వు గెలవాలి అనుకున్నప్పుడు గెలిచి చూపించాల్సిందే. నిన్ను నువ్వు నమ్ముకుని అడుగు ముందుకు వేయి. ఎంతటి కష్టంలో అయినా ఎవరూ లేరు అనే బాధ ఎప్పటికీ ఉండదు. తుప్పు పడితే ఇనుమును కూడా తప్పు పడతారు. నువ్వు ఎంతటి బలవంతుడనైనా నీ ఆలోచనలకు తుప్పు పట్టనివ్వకు. పైకి లేచి గాయాలను దాటుకుని పాదాలకు ధైర్యం చెప్పుకుని ఇంకొంత ధైర్యం మరింత బలంగా పోరాడు. ఓటమి సైతం ఓడి తీరాల్సిందే. కురుక్షేత్రం తప్పదు అనుకున్నప్పుడు కాలక్షేపం పనికిరాదు. పోరాడుతూనే ఉండు. ఆశించిన మలుపు ఊహించిన విధంగా వస్తుంది. ఎవరు నమ్మనప్పుడు నిన్ను నువ్వు నమ్ముకుని గెలిచే గెలుపు చాలా గొప్పగా ఉంటుంది. బాధ కసిగా మారనంత వరకు బాధ పెడుతూనే ఉంటుంది. ఈ రోజుకు ఓటమిని ఒప్పుకోలే, తప్పులేదు. కానీ రేపటితో యుద్ధం చేయి. ఏదో ఒక రోజు గెలిచి తీరుతావు. ఇంకా సమయం ఉందిలే అని సమయమే చెప్పిన అమ్మకు కలిసి వచ్చే కాలాన్ని ఆపగలిగే శక్తి ఏ నిరాశకి లేనే లేదు. కొన్నిసార్లు తట్టుకునే శక్తి కన్నా కొన్నిటి నుండి తప్పుకునే తెలివి చాలా ముఖ్యం. అన్ని దారులు మూసుకుపోయినప్పుడు నీకు నువ్వే సృష్టించుకునే కొత్త మార్గం జీవితాంతం గుర్తుండిపోయే గొప్ప అనుభవం. నీ విలువ నీకు తెలియనంత వరకు ఏదో కోల్పోయానన్న బాధ నీకు వెంటాడుతూనే ఉంటుంది.
చిన్న చిన్న కలలై ఉంటే ఇంత పెద్ద జీవిత యుద్ధాలు ఉండేవి కావేమో. ఏది ఏమైనా కలలో నెగ్గే వరకు ఇలాంటి కలతలు తట్టుకుని తీరాల్సిందే. కొన్ని దెబ్బల వల్ల నొప్పి తెలియదు, దారి తెలుస్తుంది. పుస్తకాలలో రాయకపోయినా నువ్వు అనుకుంటున్న చిన్న లక్ష్యం చేరుకున్నా అది కూడా చరిత్రే, గుర్తుపెట్టుకో. ఎందరో ఆశ విను, మందలో గొర్రె గురించి ఆగిపోకు. గెలుపు నీ పుట్టినరోజుకి నిన్ను పెంచిన వారికి నువ్వు నడిచిన దారికి అన్నిటినీ విలువ తెచ్చిపెడుతుంది. జీవితమును ఉతికి ఆరేస్తేనే మెలమెలా మెరిసిపోతావు. నీ బ్రతుకు మారుతుంది అని నీకే చెబితే నువ్వే నమ్మనంత నిరాశలో ఉంటే ఇక ఎవరు నీ బ్రతుకును మార్చేది? బద్ధకం వదిలేసిన రోజు నుండే బ్రతకడంలో మార్పు మొదలవుతుంది. ఎవరు వదిలి వెళ్ళిపోయినా ముందుకు కదిలి వెళ్ళటం నేర్చుకో. ఏది ఏమైనా వదలకు. నమ్మకం ఏదో ఒకరోజు అందును శిఖరం జాతకం అనుకో, జ్యోతిష్యం అనుకో, కానీ ఈ క్షణం నీలో మార్పు మొదలైన జీవితం మారిపోతుంది. నీ మనసులోని కోపాన్ని బండిపై వేగంగా మార్చుకు. రేపు అంటే భయపడే రోజు నుండి రేపటి తరాన్ని మార్చే యోధుడిలా ఎదగాలి. నేడు నువ్వు అనుభవిస్తున్న ఎన్నో కష్టాలు ఏమవుతుందిలే అనే దర్జాగా తిరిగిన గతం తాలూకా బహుమానాలు కదా. నిన్నటి కంటే గొప్పగా బ్రతికే నేటి కథ కంటే గొప్ప కథ ఏదీ ఉండదు. తమ స్వస్థలాలకు బంగారు రథంలో తిరిగి వెళ్ళాలి అని పట్టుదలతో పట్టణాలకు వచ్చి పరిస్థితులను గెలవలేక తమ ఆశలు ఆశయాలను అమ్ముకుని కూలీలుగా మిగిలిపోతున్న యువ కార్మికులు ఎందరో. పాచికల ఆటలో ఓడితేనే కురుక్షేత్రం గెలవమని అర్థమయ్యేది. ఏదో ఒక రోజు నువ్వు అనుకునే గెలుపు రానే వస్తుంది. కానీ ఆ గెలుపు చేరుకునే ప్రయాణంలో నన్ను నేను కోల్పోయానన్న నిరాశను మాత్రం కలగనివ్వకు. సమస్య కన్నీళ్లు పెట్టించే అంత పెద్దది కాదు, కానీ ఆ కన్నీళ్లు సమస్య గురించి కాదు, సాధించబోయే చరిత్ర గురించి. సరైన నైపుణ్యం ఒక్కటి నేర్చుకో చాలు, నీకు నువ్వు ఒక గొప్ప సామ్రాజ్యమే నిర్మించుకోవచ్చు. నీ గెలుపు గురించి వ్రాయడానికి సువర్ణ అక్షరాలు సిద్ధంగా ఉన్నాయి. కేవలం నువ్వు గెలవడమే ఆలస్యం. అమ్ముకోగలగాలే కానీ ఆలోచనలే అంతులేని ఆస్తి. నువ్వు అంతగా ఆలోచిస్తున్న వ్యక్తికి కానీ సమస్యలకు కానీ అంత విలువ ఉందా? ఒక్కసారి ఆలోచించు. వస్తే కూర్చోమని అనని వాళ్ళు కూడా నిన్ను చూస్తే లేచి నిలబడే స్థాయికి ఎదగాలి. అవకాశం చివరిదే అని నీకు అర్థమైనప్పుడు గమ్యం ఆకాశం అంత ఎత్తులో ఉన్న అందుకొని తీరాల్సిందే. జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి. నువ్వు గమ్యాలను వేటాడనంత వరకు నా వల్ల కాదు అని చేతులు ఎత్తేసిన వాళ్ళు చాలామందే ఉన్నారు. కానీ నువ్వు పిడికిలు బిగిస్తే హిమ పర్వతం పైన తొలి పతాకం ఎగురు వేయాల్సిందే. నీ కథకు రథసారథి, నీ కళకు యువరాజువి నువ్వే. సంకల్పమే అన్వాయుధం, సాధించడమే ఏకైక మార్గం. అడ్డొచ్చిన పర్వతాలే నదీ ప్రవాహాన్ని అందంగా మార్చేది. ఏమి జరిగినా జీవితంలో అందుకోవలసింది ఇంకా చాలా చాలా ఉందని ఎప్పటికీ మరవకు. నీ కథకు గుర్తింపు వచ్చిన రోజు నీ మౌనము కూడా గర్జనలా వినిపిస్తుంది. తట్టుకో. గతంలో దాటినవి తలుచుకో. ఇప్పుడు ఉన్న ఏ బాధ శాశ్వతం కాదని గుర్తుంచుకో. గెలవాల్సిన యుద్ధాలన్నీ పెట్టుకుని చేజారిన గతాన్ని పట్టుకుని ఎందుకు వేలాడుతున్నావు? నువ్వు ఎవరికి అవసరం లేని వాడివైనా పర్వాలేదు. ఎవరి అడుగుజాడలు నీకు అవసరం లేదు. ఒంటరిగా ధైర్యంగా అడుగులు వేయి. ఆ నిరాశ చీకటిని దాటి నువ్వు ముందుకు వేసిన ప్రతి అడుగు ఓ పెద్ద శబ్దమై వినిపిస్తుంది. నీ గెలుపు తర్వాత గుర్తుపెట్టుకో, గుర్తు కూడా రానంత ఎత్తుకు చేరుకుంటా అని కోల్పోయింది కాలికి అంటుకున్న ధూళి మాత్రమే. మిగిలి ఉన్నదే అపూర్వ జీవితం. కదులు ముందుకు. నీ కలలు అంచుకోవల్లా కాదు, అంటే నిరాశ మాత్రమే. ఆగిపోను అంటే గెలవగలవు. కురుక్షేత్రమే ఒకరోజు వస్తుంది. ఆ బ్రేకప్ మాటలు నిన్ను బాధ పెట్టవు. అందమైన ఉదయాలను, ఆహ్లాదకరమైన సాయంత్రాలను నువ్వు ఆస్వాదించడం మొదలవుతుంది. నువ్వు తిరిగి కోలుకోవడం నీకు అర్థమవుతుంది. ఓ కొత్త ఉగాది నీ జీవితంలోకి వస్తుంది. కొంచెం కొంచెం ఓపిక పట్టు, అంతే. ఎప్పటికైనా బలహీనుడు గెలుపు ప్రపంచానికి చాలా బలంగా కనిపిస్తుంది. ఓటముల గురించి, అనుమానాల గురించి హృదయాన్ని ఎంతైనా రగలనివ్వు. కానీ జ్ఞాపకాల గురించి, గతం గురించి ఎక్కువ ఆలోచించకు. నీలో యుద్ధం చేసే శక్తి ఉందని కొన్ని అవమానాల వల్లే బయటకు తెలుస్తుంది. ఎవరి కథనో వదిలేయి. నీ కథలో నీ స్థానం ఏమిటి? ఏమి సాధించలేకపోయాని బాధపడే అభాగ్యుడివా? ఇంకా ఎంతో ఉంది జీవితం అని పోరాడే అభిమన్యుడివా? వదిలి వెళ్ళిన వాళ్ళకంటే నీకోసం వేచి ఉన్న వాళ్ళకి నీ ప్రేమ అవసరం. నిన్నటి కష్టాలు నీ ఎంతో కన్నీళ్లు పెట్టించిన రేపటిపై ఉన్న నమ్మకాన్ని మాత్రం ఎప్పటికీ విడవకు. నీ జీవితానికి వెలుగునిచ్చేవో అగ్గిపుల్ల ఎక్కడో సిద్ధమవుతూనే ఉంది. అది నిన్ను చేరే వరకు నువ్వు ఆగిపోకు. తప్పకుండా గెలవాల్సిన యుద్ధాలు ముందు పెట్టుకుని తప్పటడుగులు వేస్తే ఎలా? వేలు పట్టుకుని ఎవరు ముందుకు నడిపారు? దారి తెలుసుకుని నువ్వే దాడి చెయ్యాలి. కొన్నిసార్లు కాలానికి సమయం ఇవ్వాలి.
తిరిగి రావాల్సినవి మన జీవితంలోకి తీసుకురావడానికి నరాలు తెగేలా పోరాడితేనే తరాలు గుర్తుపోయే గెలుపు అందుకోగలవు. ఎవరికి నీపై నమ్మకం లేనప్పుడు నీపైన నీకున్న నమ్మకానికి మరింత విలువ పెరుగుతుంది. ఏ తాత్కాలిక శబ్దానికి అంత శక్తి లేదు. నీ గెలుపు శంఖారావాన్ని ఆపడానికి నీ ఒంటరితనం నీకు బలంగా మారినప్పుడు నిన్ను ఆపగలిగే శక్తి దేనికి ఉండదు. కథను మార్చే మలుపు ఖచ్చితంగా వస్తుంది. నువ్వు నమ్ముకున్న కలను మాత్రం విడవకు. వెనుకడుగు సులభమే కానీ తట్టుకుని నిలవడమే యుద్ధం. నువ్వు మాత్రమే ఆగిపోయినట్లు అనిపిస్తుంది. ప్రపంచం ఆగి నీ గెలుపును చూసే ముందు క్షుద్ర పూజలు బ్రహ్మ విద్యలు అవసరం లేదు. సమయం వృధా చేసుకోకుంటే చాలు. గెలిచే విధానం తెలిసిపోతుంది. కొన్నిసార్లు కొంత ఎక్కువ సమయమే పడుతుంది నువ్వు కొన్నిటి నుండి బయటకు రావడానికి, కానీ ఖచ్చితంగా దాటి వస్తావు. నీలాంటి వాళ్లకు ఎందరికో దారి చూపిస్తావు కూడా. తనంతట తానే మానకూడదు అనుకున్న ఏ గాయానికి అలానే ఉండిపోయేంత శక్తి ఉండదు. మదిని కొత్త యుద్ధాలతో సిద్ధంగా ఉంచు. అసలు పాత జ్ఞాపకాలు గుర్తు కూడా రానంతగా ప్రపంచం నిన్ను ఎలా గుర్తుపెట్టుకోవాలా అన్నది ప్రస్తుతం నీ ముందు ఉన్న సమయమే నిర్ణయిస్తుంది. పూర్తి కాని కథ గురించి ఎందుకంత దుఃఖం? అంతా మన మంచికే అని అర్థమవుతుంది, కానీ కొంత సమయం పడుతుంది. బ్రతుకు మీద ఆశతో మొదలయ్యే ఉదయాలు మళ్ళీ మళ్ళీ ఉదయిస్తాయి. నువ్వు ఎంతటి వాడువో ప్రపంచానికి తెలియాలంటే ఒంటరిగానే యుద్ధం చేయి. వెనుతిరిగి చూడకుండా చేసే గెలుపు ఒకటి ముందు ఉంది. ఈ క్షణం వెనుదిరగకు. అంతే. ఇంకా ఏం మిగిలింది అని అనిపిస్తే నువ్వు బలంగా బిగించి పిడికిలి సంకల్పం కన్నా గొప్ప సైన్యం ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఆగిపోయావో తెలుసుకోకపోతే ముందుకు వెళ్ళలేకపోతున్నా అని ఎంత బాధపడినా ఉపయోగం ఉండదు. కన్నీళ్ళు ఇంకిపోయిన కథలో కొత్త కష్టాల గురించి భయం ఉండదు. ఆవేదనల శక్తి పెరగలేదు. కేవలం ఆలోచన పొదును తగ్గిందంతే. ఎవరు ఎలా ప్రవర్తిస్తే అలా ప్రవర్తించుకు. నీ దారిలో నువ్వు ప్రకాశించు. అదే గొప్ప ప్రతీకారం. 1 సంవత్సరం చాలు ఎన్నో ఏండ్లు చీకటి వెలుగు కావడానికి. కలిసిరాని కాలమే చాలా వేగంగా కథ మారుస్తుంది. నీకు నువ్వు చాలా ఎత్తులో కనబడతావు. నిన్ను నువ్వు తక్కువ చేసుకోకపోతే గాడిద కష్టం కన్నా నెమలి నృత్యానికే విలువ ఎక్కువ. ఆఖరికి ఒక్క మాట, చివరగా గమ్యం ఏదైనా కానీ వేరే ఆలోచన ప్రసక్తి లేదు. ప్రభంజనం సృష్టించాల్సిందే. ఇది రాసి పెట్టుకో.